ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద జలాశయం అడుగంటిపోతోంది. ప్రాజెక్టులో నీటి మట్టం కనిష్ట స్థాయికి పడిపోయింది. జిల్లా తాగు సాగునీటి అవసరాల ఆయువుపట్టుగా ఉన్న సోమశిలలో ప్రస్తుతం నీటి మట్టం 7 టీఎంసీల దిగువకు పడిపోయింది. జలాశయం నీటి మట్టం పూర్తిగా పడిపోవడంతో మెట్ట ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. జిల్లా వాసులను తాగునీటి సమస్య తీవ్ర ఆందోళన కలిగించేలా చేస్తోంది. జిల్లా జలనిధి సోమశిల ప్రాజెక్టులో నీటి నిల్వలు కనిష్ట మట్టానికి పడిపోయాయి. గత 5 ఏళ్ల కాలంలో ఎప్పుడూ లేనంతగా నీటి నిల్వలు అడుగంటాయి. జలాశయం నీటి మట్టం 7 టీఎంసీల దిగువకు పడిపోయింది. దీంతో ఇళ్లలో తాగునీటి సమస్యపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. గడిచిన 2 రోజులుగా రాష్ట్రంలో అక్కడక్కడ కొద్దిపాటి వర్షాలు పడడంతో రైతులు జిల్లావాసుల్లో ఆశలు రేకెత్తిస్తున్నప్పటికీ పడిపోతున్న నీటి మట్టంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. దాదాపు 79 టీఎంసీల సామర్థ్యం కలిగిన సోమశిల జలాశయానికి గడిచిన 6 నెలల కాలంలో సరైన వరద నీరు రాలేదు. సోమశిల జలాశయ నీటి మట్టం అడుగంటిపోవడంతో జిల్లా మెట్ట ప్రాంతాలలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. పలుచోట్ల వ్యవసాయ బోర్లు, తాగునీటి బోర్లు ఒట్టిపోతున్నాయి. దీంతో గత 5 ఏళ్ల కాలంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి తాగునీటి సమస్య ఉత్పన్నమవుతోంది. ఏడాదిగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో ఇప్పుడు సోమశిల ప్రాజెక్టుకు కష్టాలు తెచ్చిపెట్టింది. నెల్లూరు జిల్లా సాగు తాగునీటికి ఆయువుపట్టైన జలాశయం కనిష్ట నీటి మట్టానికి చేరి వెలవెలబోతోంది. దీనికి తోడు నెల్లూరు, కడప, రాయలసీమ జిల్లాల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో జూన్, జూలై నెల వరకు నీటి లభ్యత గగనంగానే మారింది.